ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహం పన్నింది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవారిని అసెంబ్లీ బరిలోకి దింపాలనేది తాజా వ్యూహం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ పార్టీకి అనేక మంది ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు ఖరారు చేసింది కమలం పార్టీ అధిష్టానం. అసెంబ్లీ బరిలోకి ఎంపీలను దించడం వల్ల బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కమలం పార్టీ విజయ అవకాశాలు మెరుగుపడతాయా? 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రమిస్తోంది. ఆయా రాష్ట్రాల రాజకీయాలు, అక్కడి స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎత్తుగడలు వేస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా ఓ వ్యూహానికి రూపకల్పన చేసింది కమలం పార్టీ. అదే ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపడం. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఈ సరికొత్త వ్యూహం అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. నిర్ణయించుకోవడమే కాదు, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో వ్యూహాన్ని అమలు చేస్తోంది కమలం పార్టీ. రాజస్థాన్ రాష్ట్రానికి టాప్ ప్రయారిటీ ఇస్తోంది కమలం పార్టీ హైకమాండ్. రాజస్థాన్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతున్నారు. ఈసారి కూడా గెలుపు తమదే అంటున్నారు అశోక్ గెహ్లాట్. కొన్నేళ్లుగా తమ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని అశోక్ గెహ్లాట్ ధీమాతో ఉన్నారు. అశోక్ గెహ్లాట్ ధీమా సంగతి ఎలాగున్నా ఈసారి రాజస్థాన్ను కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేసుకుంటోంది. సరికొత్త వ్యూహంలో భాగంగా ఇప్పటికే 7 ఎంపీలను అసెంబ్లీకి పోటీ చేయడానికి టికెట్లు ఇచ్చింది. ఇలా టికెట్లు పొందిన ఎంపీలందరూ ప్రజాబలగం గల నాయకులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఎంపీలుగా సమర్థత చాటుకున్నవారే. గెలుపోటములను ప్రభావితం చేయగల నాయకులుగా వీరికి రాజస్థాన్లో పేరుంది. ఈ నేపథ్యంలోనే వారికి తాజాగా టికెట్లు ఇచ్చి అసెంబ్లీ బరిలోకి దింపింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కూడా ఎంపీలను శాసనసభ బరిలోకి దింపే వ్యూహాన్ని అమలు చేయాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ నుంచి ఇప్పటికే 4 లోక్సభ సభ్యులున్నారు. అలాగే ఓబీసీ మోర్చా చీఫ్ డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వీరిలో కొంతమంది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి వరకు బీజేపీ జాబితా ఖరారు చేయలేదు. తెలంగాణ జాబితాపై కమలనాథులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యర్థుల వడపోత కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హస్తిన రాజకీయ వర్గాలు సమాచారం. దీంతో అతి త్వరలో వెలువడే బీజేపీ జాబితాలో ఎంపీల పేర్లు కనిపిస్తాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కూడా ఇదే ఫార్ములాను అమలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్లో 4 ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం భూపేష్ బఘేల్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఛత్తీస్గఢ్ సహజంగానే బీజేపీకి పెట్టని కోట. అలాంటి ఛత్తీస్గఢ్లో 2018లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఈసారి మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు బీజేపీని గెలిపించే బాధ్యత అప్పగించింది బీజేపీ హైకమాండ్.
ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 4 సెట్లుగా నియోజకవర్గాలుగా విభజించింది. మొదటిది ఏ వర్గం అంటే గత 4 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎన్నడూ ఓడిపోని నియోజకవర్గాలు. బి వర్గం అంటే 2 లేదా 3 సార్లు బీజేపీ విజయం సాధించిన సెగ్మెంట్లో. సి వర్గం అంటే గత 4 ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్కసారి గెలిచిన సీట్లు. ఇక చివరిది డి గ్రూప్. డి వర్గం అంటే బీజేపీ ఎన్నడూ విజయం సాధించని నియోజకవర్గం. వీటి ఆధారంగా భారీ ఎత్తున కసరత్తులు చేసి ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను బరిలోకి దించాలని కమలం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ కొత్త వ్యూహంపై బీజేపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ కొత్త వ్యూహంతో పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని కార్యకర్తలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. జాబితా రూపకల్పనలో భారతీయ జనతా పార్టీ బిజీగా ఉంది. ఏ క్షణమైనా బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే మేనిఫెస్టో విడుదలతో గులాబీ పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది. ఇది వాల్టీ స్వతంత్ర ఫోకస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.